వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో మాదిరి ఆత్మహత్యాయత్నం చేశానని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. టెక్కల నుంచి పలాసకు వెళ్తుండగా ఆగి ఉన్న కారుని మాధురి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దివ్వెల మాధురి గాయపడ్డారు. పలాస ఆసుపత్రి నుంచి ఆమె కాసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. ప్రైవేటు వాహనంలో ఆమె విశాఖ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. తనను పోలీసులు ఆసుపత్రిలో ఇబ్బంది పెట్టారని మాధురి అన్నారు. మీడియాతో మాట్లాడనివ్వలేదన్నారు. తనకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారని, ఆల్కహాల్ పరీక్షల కోసం రక్త నమూనాల్ని సేకరించారన్నారు. లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. వెనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు. లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూసారు కదా, అవన్నీ కూడా ఎలా చేయలేదు. మీడియాని ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మనండి, మీడియా సమక్షంలో మీరు టెస్ట్ చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్లో మేము వీడియో తీస్తాము, మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు. మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్ గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయింది, నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల. ఈవెన్ ఫోన్ ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి, మిమ్మల్ని ఎలా చేయకుండా నాకు ఎందుకు చేసేవారో కనుక. టెస్ట్ చేయడానికి ఎలా చేయడానికి ఏముంది? బ్లడ్ టెస్ట్ కి ఎలా చేయడానికి సంబంధం ఏముంది? బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా, తప్పే ఉంది దాంట్లో. శాంపిల్ కలెక్షన్ అంటే అంతా సీక్రెసీగా అంతా నన్ను ఇది వాన్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందని అడగమంటున్నాను. రీతన్లో టెస్ట్ కూడా జీరో వచ్చింది. బ్లడ్ శాంపుల్ ఆ స్లిప్ ఊరుకోకుండా ఫోటో తీస్తాము. నేను సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ లో ఎందుకు హెరాస్మెంట్ చేస్తారో తెలియదు. బ్రీత్ బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. ఆ బ్లడ్ టెస్ట్ కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది జీరో వచ్చింది శాంపిల్. బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మ్యానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు, ఐ విజన్ కొంచెం బ్లర్ గా ఉంది. హెడ్ కి ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది, అది స్కాన్ చూస్తే తెలుసు.